అమలాపురం విషయానికి వస్తే కొత్తగా ఏర్పడిన కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం. పైగా ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కూడా. ప్రస్తుతం ఇక్కడి నుంచి మంత్రి పినిపే విశ్వరూప్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన 25,000 మెజారిటీతో టీడీపీ అభ్యర్థి ఐతాబొత్తుల ఆనందరావును ఓడించారు. అమలాపురంలో కాపు ఎస్సీ ఓటర్లు అధికం. అమలాపురంలో వైసీపీ నుంచి పినిపే విశ్వరూప్ లేదా ఆయన కుమారుడు కృష్ణారెడ్డి పోటీ చేసే ఛాన్స్ ఉంది. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఐతాబొత్తుల ఆనందరావు, జనసేన నుంచి శెట్టిబొత్తుల రాజాబాబు టికెట్ ఆశిస్తున్నారు. ప్రభుత్వం విషయానికి వస్తే అభివృద్ధి లేకపోవడం, కోనసీమ అల్లర్లు వైసీపీకి పెద్ద మైనస్ గా మారాయి. ఈ విషయంలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత. కోనసీమలో అల్లర్లకు ప్రభుత్వమే కారణమని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. తమ వర్గంపై అక్రమ కేసులు పెట్టారని కాపులు దూరమయ్యారు. ఇక్కడ జనసేన బలంగానే ఉంది. గత ఎన్నికల్లో జనసేనకు 45,000 ఓట్లు వచ్చాయి. జనసేన గ్రాఫ్ పెరిగినా టీడీపీకే టికెట్ అనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత రాజకీయ కుల సమీకరణాలు, స్థానిక పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ టీడీపీ జనసేన కూటమికే విజయావకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.